హలో ఆల్, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండగ రోజున అచ్యుతాకి ఇలా అభ్యంగన స్నానం చేయిస్తాము. మొత్తం ఒళ్ళంతా బాదం ఆయిల్తో మసాజ్ చేసి హెడ్ మసాజ్ కూడా చేసి వాడికి అభ్యంగన స్నానం చేయిస్తాము. అండ్ ఆల్సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ సాటర్డే కూడా ఇలా చేయించడానికి ట్రై చేస్తాము. దీనివల్ల పిల్లలు బాగా ఎదుగుతారని నమ్ముతాం. ఎవ్రీడే స్నానం అవ్వగానే ఇలా పూజ చేస్తాడు కాసేపు. Volte cavolo di Gerandam e sono tutti fatto mesta. Quando vosa sono vanene paga de asa Dio na prega. Quando vosa na vanene paga de asa Dio na prega. Siat kadaya kalyana nidaya chidat. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ కౌశలేంద్రాయ పానీయ గుణాతనే చక్రవర్తి తండ్రాయ సార్వభౌమాయ మంగళ. Thank you God for doing it. Thank you God for doing it. ధన్యవాదాలు. నా పేరు వచ్చేటస్కన్న పాల్గొ. ఉగాది అనగానే బొబ్బట్లు కదా, ఈసారి తూర్ దాల్తో బొబ్బట్లు చేద్దాం. అదే అండి, కందిపప్పుతో బొబ్బట్లు చేద్దామని ఫిక్స్ అయ్యాము. దానికోసమని ప్రిపరేషను. నేను వంటలో అంత ఎక్స్పర్ట్ని కాను, కానీ చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్లోనూ వాటిల్లోనూ చెక్ చేసి నలుగురిని అడిగి కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకొని చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాను. హోలీగలు చేయాలి అని ఫిక్స్ అయ్యి ఒక 3-4 డేస్ యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూశాను. ఇంకా నేను వీడియోస్ చూస్తున్నానగానే అచ్యుతాకి, మా వారికి, అందరికీ హోలీగలు తినాలన్న మౌత్ వాటరింగ్ 3 డేస్ ముందు నుంచే స్టార్ట్ అయింది. ఇంకా అచ్యుత కూడా రెడీ అయిపోయాడు, అమ్మ నేను హెల్ప్ చేస్తాను నీకు, రవి కూడా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని. సో ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ ఏ టీమ్ వర్క్ అనమాట మా వంట అంతా.
మా ఇంట్లో పూజ అయ్యాక బొబ్బట్లు చేసుకొని అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము. ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఇలా మా ఉగాది జరిగింది. ఇలా పట్టుకొని ఎత్తు ఇంకా కొంచెం ఇంకా ఇంకా తిప్పో. ఈజీ ఆడకూడదు, అది ఆడాలి. నాలుగు కూర్చో, కూర్చో.